హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం మార్కెట్ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు జనరల్గా మార్కెట్ మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. అదే రివర్సల్స్, మొమెంటమ్ అండ్ కన్సాలిడేషన్ ఫేజ్. సో మార్కెట్ జనరల్ గా ఈ మూడు రకాల ఫేజెస్ లో మనకి రెండు రకాలలో కొంత ప్రెడిక్టబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. లైక్ మార్కెట్ లో ఒక మంచి ఫాల్ వస్తున్నప్పుడు సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయని వెతికి మనం రివర్సల్ ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆర్ అదర్ డేటాని బట్టి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందా లేదా అని మనం డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి దానిలో మనకి అవైలబుల్ గా ఉన్న ఒక స్క్రీనర్ ని క్రియేట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మొమెంటమ్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేసి స్కానెక్స్ తో స్క్రీన్ చేయొచ్చు అన్న విషయాన్ని చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను ధన్ వెబ్ లోకి లాగిన్ అవుతున్నాను. ధన్ వెబ్ లోకి లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్ లో మనకి కనిపిస్తున్న అనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ స్టాక్ స్క్రీనర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్రెడీ నేను ఈ స్క్రీనర్ ని యాడ్ చేశాను. సో మనం ఇక్కడ స్క్రీనర్స్ ఆప్షన్ నుంచి ఆ స్క్రీనర్ ని ఇక్కడ చూద్దాం. సో మై సేవ్డ్ స్క్రీనర్స్ లోకి వెళ్ళడం ద్వారా మనం ఈ స్క్రీనర్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి మొమెంటమ్ స్క్రీనర్స్ అన్న ఆప్షన్ నుంచి నేను ఈ స్క్రీనర్ ని యాక్సెస్ చేస్తాను. సో ఇక్కడ మనం స్టాక్స్ ని చూసినప్పుడు మనకి ఏవైతే స్టాక్స్ ఎన్ఎస్సి లో ఫిల్టర్ అవుతున్నాయో ఆ స్టాక్స్ ని మనం దీనికోసం చూస్ చేస్తున్నాము. అండ్ EMA 20 అన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 గా ఉన్నప్పుడు ఆ స్టాక్ లో మనం కొంత స్ట్రాంగ్ మొమెంటమ్ ని చూసే అవకాశం ఉంటుంది. అండ్ వీటికి మనం కొన్ని యాడెడ్ పారామీటర్స్ యాడ్ చేసుకోవడం ద్వారా మన మొమెంటమ్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉన్నప్పుడు మనం మన ట్రేడ్ పాసిబిలిటీని హై ప్రాబబిలిటీ ట్రేడ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నాకు RSI అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 గా మెయింటైన్ చేస్తున్నాము. అండ్ MACD అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 గా ఉన్నప్పుడు, సో క్లోజ్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బాయిలింగర్ బ్యాండ్ ఉన్నప్పుడు మనం ఆ స్టాక్ ని పిక్ చేస్తాము. అండ్ ఇప్పటిదాకా మనం చూసినవన్నీ టెక్నికల్ పారామీటర్. సో ఫండమెంటల్ పారామీటర్ అయిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనం కొంత క్వాలిటీ స్టాక్ ని ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఫండమెంటల్ అనాలిసిస్ కి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 crores ఉన్నప్పుడు ఆ స్టాక్ అనేది ఇక్కడ నుంచి నేను ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఫిల్టర్ అయిన స్టాక్స్ గా మనకి అల్ట్రాటెక్ సిమెంట్, ONGC, భారత్ ఎలక్ట్రికల్స్, సో ఇలాంటి స్టాక్స్ అనేవి ఫిల్టర్ అవుట్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం ఫిల్టరింగ్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి EMA అన్నది ఒక షార్ట్ టర్మ్ లో మనకి స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది చెప్తుంది. సో దానితో పాటు మనం ఇక్కడ యాడ్ చేసుకున్న MACD అన్నది మనకి స్టాక్ లో గనక ఒక స్ట్రెంగ్త్ అన్నది కనిపించినప్పుడు అండ్ మొమెంటమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు జనరల్ గా అబౌవ్ ద హిస్టోగ్రామ్ అన్నది కనిపిస్తుంది. సో అబౌవ్ ద జీరో లైన్ మనకు కనిపించినప్పుడు అలాంటి స్టాక్ ఏదైతే ఉందో ఇన్ ద డే టైం ఫ్రేమ్ మనం ఆ స్టాక్స్ ని చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం MACD తో పాటు సో RSI గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 గా ఉన్నప్పుడు ఒక స్టాక్ అనేది జనరల్ గా అల్ట్రా బుల్లిష్ గా ఉందన్నది మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా మనకి మల్టిపుల్ మొమెంటమ్ ఇండికేటర్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని మనం ఒకే దగ్గర సాగ్రిగేట్ చేసుకోవడం ద్వారా సో ఇలా మనకి మల్టిపుల్ మొమెంటమ్ పిక్కర్స్ ని మనం ఒకే దగ్గర సాగ్రిగేట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నుంచి ఫిల్టర్ అవుతున్న స్టాక్స్ కి ఫండమెంటల్ అనాలిసిస్ కి సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ ని కూడా యాడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనం ఒక మంచి మొమెంటమ్ చూసే అవకాశం ఉంటుంది ఇన్ ద స్టాక్ సెలెక్ట్. సో ఇలా సెలెక్ట్ అయిన స్టాక్స్ లో మనం ఒక ర్యాండమ్ స్టాక్ టాటా స్టీల్ ని మనం గనక గమనిద్దాం అనుకున్నప్పుడు సో ఇక్కడ నేను టాటా స్టీల్ ని చూస్ చేశాను. సో టాటా స్టీల్ కి సంబంధించిన చాట్ ని ఓపెన్ చేయడానికి ఇక్కడ టీవీ లింక్ ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది చాట్ ని ఓపెన్ చేస్తాం. అండ్ మనకి ఏవైతే మనం ఇక్కడ మాట్లాడుకున్న ఫిల్టర్ అవుట్ అవుతున్న కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ని మనం చూసినప్పుడు EMA అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అండ్ RSI హిస్టోగ్రామ్స్. సో ఇలా మనం ఏవైతే స్క్రీనర్ లో రాసుకున్న కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ని ఆన్ చాట్ చూసినప్పుడు మనకి మనం తీసుకుంటున్న స్ట్రాటజీ ప్రకారం స్క్రీనర్ లో రాసుకున్న స్టాక్స్ అన్నవి మనం ఆన్ చాట్ అప్లై చేసి చూసినప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం నిజంగా మొమెంటమ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చా లేదా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో అలా ఉన్న స్టాక్స్ ని ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ స్టాక్ లో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి RSI అన్నది గ్రేటర్ దాన్ 60 గా ఉండడాన్ని చూస్తున్నాము. అండ్ హిస్టోగ్రామ్ కూడా అబౌవ్ ద ఇక్కడ మనం RSI అన్నది గ్రేటర్ దాన్ 60 గా ఉండడాన్ని చూస్తున్నాము. అండ్ ఇక్కడే మనం హిస్టోగ్రామ్ లో చేంజ్ రావడాన్ని కూడా చూస్తాము. అండ్ ఇలా మనకి ఇక్కడ MACD క్రాస్ ఓవర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇలా మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం బార్ లో మనం ఇక్కడ నుంచి మొమెంటం చూసే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం దీని హై పైన ఒకవేళ స్టాక్ ని పర్చేస్ చేద్దాం అనుకున్నా మనం ఇక్కడ ఓవరాల్ గా చూసినప్పుడు మనకి ఒక లాంగ్ పొజిషన్ లో ఇక్కడ 167 నుంచి మనకి స్టాక్ అప్రాక్సిమేట్ గా 186 వరకు వెళ్ళడానికి చూస్తాం. అండ్ మనకి తెలుసు టాటా స్టీల్ మనకి F&O లో ఎలా ఉంటుంది అండ్ F&O లో దాని లాట్ సైజ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు. సో ఇలా మనం ఒక
స్టాక్ ని మనం ఏదైతే పిక్ చేద్దాం అనుకుంటున్నామో, సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇవాళ సిల్వర్ అన్నది 1,50,000 నుంచి 4 lakh కి డైరెక్ట్ గా షిఫ్ట్ అయింది అని చాలా మంది ట్రేడర్స్ కొనాలా వద్దని డౌట్ఫుల్ గా ఉంటున్నారు. బట్ వన్స్ ఇలా మొమెంటం ని క్యాచ్అప్ చేసే స్ట్రాటజీ ఏదైనా ఫాలో అయినప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక బెటర్ అవుట్పుట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మనం ఇలాగా టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ మనం ఒక స్ట్రాటజిక్ గా అప్రోచ్ మనం గనక తీసుకున్నప్పుడు మనం ఆ స్ట్రాటజీలో హై ప్రాబబిలిటీ ట్రేడ్ గా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా మొమెంటం స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి మీరు ఎటువంటి స్క్రీనర్స్ యూజ్ చేస్తారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ స్క్రీనర్ ని మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీరు టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కి సంబంధించిన పారామీటర్స్ లో ఏ పారామీటర్స్ ని యాడ్ చేసుకొని స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకుంటారు అన్న విషయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ and happy trading from Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.